భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలి, వైద్య సదుపాయం కల్పించాలి, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సింగరేణి కాంట్రాక్టర్ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీవో 22ను వెంటనే అమలు చేయాలని, వేతనాలు పెంచాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు మాట్లాడుతూ గత 18 రోజుల సమ్మె సందర్భంగా సింగరేణి యాజమాన్యం జీవో నెంబర్ 22 ఇచ్చిందని, ప్రభుత్వ అనుమతి కోసం సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని, నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యానికి సమాధానం ఇవ్వలేదని విమర్శించారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతూ ఉన్నాయి. 2017లో వేతన సవరణ జరిగింది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరగాలి. ఈ వేతన సవరణ కాంట్రాక్ట్ కార్మికులు జరగకపోవడం వల్ల ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. కార్మికులు బతకలేకపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే సింగరేణిలో పర్మనెంట్ కార్మికుల వేతనాలు 2 సార్లు పెరిగినాయి. తెలంగాణ రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వం పర్మనెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ పెంచారు. ఇవాళ సింగరేణిలో కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి. సింగరేణిలో 56 డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ కార్మికులు 30,000 మంది పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు నామమాత్ర వేతనాలతో పనిచేయడం వల్లనే ఇవాళ ఒక్క పర్మనెంట్ కార్మికుడికి ఇచ్చే జీతంతో 10 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేయడం మూలానే ఇవాళ కాంట్రాక్ట్ కార్మికుల రెక్కల కష్టాన్ని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సింగరేణి ఉన్నతాధికారులు లెక్కలేసి వాటాలు పంచుకున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం వేతన సవరణలు చేయకుండా ఇలా కార్మికుల్ని కడుబానిసలుగా మారుస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒక పక్క కులం పేరుతోటి, మతం పేరుతోటి ఇలా దేశంలో అనేక కొట్లాటలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది. నిజంగానే అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మి ఓటేస్తే 17 నెలలు దాటింది. ఈ రోజు వరకు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచలేదు. పైపెచ్చు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శాసనసభ్యులకు వినతి పత్రాలు ఇస్తే శాసనసభలో కూడా కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు కాంట్రాక్ట్ కార్మికుల తరఫున నోరు విప్పారు. కానీ బట్టి విక్రమార్క కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నట్టు కోల్బెల్ట్ పర్యటన చేసినప్పుడు వాగ్దానాలు చేసినటువంటి వాగ్దానాల్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత మర్చిపోయినట్టుగా కనబడతా ఉంది. సింగరేణి కాంట్రాక్టు కార్మికులు కనీస వేతనాల కోసం, అట్లానే వైద్య సదుపాయాల కోసం కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆ దీక్షలకు సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సంపూర్ణమైనటువంటి మద్దతుని, సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క మద్దతు ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఏమిటి అనంటే, కార్మికులు కోరేది గొంతెమ్మ కోరికేం కాదు. గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటని, హామీని నిలబెట్టుకోమని వాళ్ళు అడుగుతున్నారు. ఇవాళ ప్రభుత్వానికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేయటం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానం